ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 10:30 హాజరు కావాలని ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా సమాధానం చెప్పాలని హైకోర్టు సూచించింది. ఇక అమీన్పూర్లో ఇటీవలే ఓ భవనాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుని. భాస్కర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే హైకోర్టు నుంచి ఒక బ్రేకింగ్ వచ్చింది శోభన్. హైడ్రాపై పేద ప్రజలు చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉందో ఆ ఫైట్కు మనం గతంలో చెప్పాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వ్యవస్థలన్నీ బలహీనమైనప్పుడు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, ఇతర వ్యవస్థలు బలహీనమైనప్పుడు న్యాయస్థానాల ద్వారా ప్రజలకు న్యాయాన్ని అందిస్తాయనేటువంటిది ఎంత స్పష్టంగా గతంలో చెప్పారో అదేవిధంగా ఇవాళ జరుగుతోంది. హైడ్రా కమిషనర్ను సోమవారం ఉదయం 10:30 కోర్టుకు హాజరు కావాల్సిందిగా, విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు చెప్పింది. వ్యక్తిగతంగా కానీ వర్చువల్గా కానీ, అంటే ఒకవేళ తను రాలేకపోయినటువంటి పరిస్థితి ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ హాజరు కావాలని చెప్పింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉందో ఆ ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేస్తూ గతంలో అమీన్పూర్ పరిధిలో చేసినటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం, అమీన్పూర్లో చాలా వరకు ఉన్నటువంటి ఇళ్లని నిలమట్టం చేశారండి. దాంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు చాలా స్పష్టంగా ఇవాళ చెప్పుకొచ్చింది. కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి భవనాన్ని, ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది, మీరు ఎలా కూల్చారు, దీనిపైన సమాధానం చెప్పాలంటూ కోర్టు ప్రశ్నించింది. దీనిపైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ని వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరన్నట్టు పెండింగ్ లో ఉన్న కేసును పట్టించుకోకుండా కూల్చివేతలు చేపడితే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది కదా. దీనికి సంబంధించి ఆ హైడ్రా ఎలాంటి ఏమైనా నివేదిక ఇవ్వనుందా? ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అయితే రేపు మరి కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం ముందుగా చెప్పలేం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యేటువంటి హైడ్రా కమిషనర్ ఎట్లాంటి నివేదిక ఇస్తారు, ఎందుకు కూల్చారు, మీ దగ్గర మేము ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కాదని మీరు ఎందుకు ముందుకు వెళ్ళారు అనేటువంటి అంశం పైన వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దానికి రిప్లై కూడా ఏమిస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ ఏది ఇచ్చినా కూడా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, ఆ అంశాన్ని పక్కన పెట్టి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ను బేఖాతరు చేస్తూ కూల్చివేతలు చేయడం మాత్రం ఇది క్లియర్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తున్నటువంటి చాలా స్పష్టం. అయితే గతంలో ఇదే అమీన్పూర్తో పాటు నాగార్జున కూడా, ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జున కూడా కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు కూడా అప్పటికే దీనికి సంబంధించి స్టే ఇచ్చింది. ఆ స్టే ఇచ్చినటువంటి సందర్భంలో అది కూడా పెండింగ్లో ఉంది. ఇట్లాంటి అన్ని కేసెస్ కూడా వస్తున్నటువంటి సందర్భంలో దేన్ని చేయాలి, దేన్ని చేయకూడదు అనేటువంటిది కూడా హైడ్రా అధికారులు ఆలోచించుకోవాలి. ఇవాళ అమీన్పూర్లో చాలా స్పష్టంగా పూర్తిగా కాంక్రీట్తో నిర్మించుకొని దాదాపు 3-4 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులను వారిని ఇళ్లల్లోంచి బయటకు పిలిచి ఇంటిని కూల్చివేసినటువంటి పరిస్థితి. దానిపైన హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఎట్టకేలకు హైకోర్టు అయితే రెస్పాండ్ అయింది. మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ హాజరయ్యేటువంటి సందర్భంలో ఎట్లాంటి సమాధానం చెప్తారు. గతంలోనే మనం ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఈ ఇళ్ల కూల్చివేత సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఈ హైడ్రా ద్వారా ఖచ్చితంగా దీంట్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు లీగల్గా చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామనేటువంటి అధికారులకు ఇది ఒక చెంపపెట్టలాంటి ఆర్డర్ అయితే కాబోతోంది. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్పినా అధికారుల పరిధి ఎంతవరకు, మనం ఎంతవరకు చేయాలి అనేటువంటిది ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ప్రభుత్వం ఇంత అత్యుత్సాహంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. సోమవారం ఉదయం 10:30 కోర్టుకు హాజరైన తర్వాత దీనిపైన ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, దానిపైన కోర్టు ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తుంది, దాని తర్వాత కోర్టు దీనిపైన ఎట్లాంటి సాటిస్ఫై అవుతుందా కాదా, మరి వేసినటువంటి పిటిషన్ పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం సోమవారం నాడు చెప్పాలి. ఎందుకంటే మనం ముందుగానే చెప్పుకోవడం అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది కాబట్టి ఆ రోజు చెప్పుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎట్టకేలకు హైకోర్టు నుంచి హైడ్రా కమిషనర్కు పిలుపు వచ్చింది. తాము ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఉండగా ఆ బిల్డింగ్ను మీరు ఎందుకు కూల్చారనేటువంటి క్వశ్చన్ హైకోర్టు రేజ్ చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ సోమవారం హాజరవుతారు. ఆయన వ్యక్తిగతంగా కానీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ హాజరైన తర్వాత కోర్టులో ఏం చెప్తారు, తర్వాత ప్రభుత్వం నుంచి ఏం నివేదిక ఇస్తారు, ఇటు కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది మాత్రం సోమవారం నాడు పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. శోభన్. రైట్ భాస్కర్.